హాయ్ అమ్మగారు. ఏమని చేస్తున్నావు అమ్మ? గరం గరం ఏమైనా వేస్తే తినపోదాం. ఉదికి వాన లేకుండా అంటే ఎడతెరిపి లేకుండా. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్, ఆల్సో గుడ్ నైట్. ఈరోజు మస్తు లేట్ అయింది వంట అయితే. ఏం చెప్పాలి? ఏమైనా చెప్పరాదు, వాన పడుతుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చెప్పేం చెప్ప. వర్షం పడుతుంది, ఇవాళ అమావాస్య ఫ్రెండ్స్. నేను ఇట్లా ఇంటికన్నా లాస్ట్ అమావాస్య కాబట్టి నేను ఇంటికాడనే ఉంటాను అన్నమాట. ఇక అట్లా అని చెప్పి మార్నింగ్ అయితే పోయి వచ్చినాయి వాళ్ళ తొందరనే. అమావాస్య చూసుకోలే. నేను ఆ సిరమ్మను కాలేజ్ బస్సు దగ్గర దించేద్దామని చెప్పి బండి బయట తీసిన, పంచర్ అయిపోయింది. అట్నే లోపల పెట్టి మా ముంగట మా అమ్మ బండి తీసుకొని పోయి దించేసి వచ్చినాయి వాళ్ళ. 5 days నుండి అయితే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. బోనాల పండుగ అవతల నుంచి ఈ రోజే స్కూల్కి వెళ్ళి ఆమె కాలేజీ పోయింది, వాడు స్కూల్కి పోయిండు. లేవడానికి ఇబ్బందిగానే లేచిండు పొద్దున. అసలు ఇక వాళ్ళకు అలవాటు తప్పినట్టు అయింది అన్నమాట. వాళ్ళు ఇంటికాడ ఉంటే నాకు సుధా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళకి హాలిడే ఉంటాయి. నేనైతే నిన్న డే మొత్తం లేను. మార్నింగ్ 5కి 5:30కి పోయినా అంటే నైట్ 9 o'clock వచ్చిన. పడుకున్నాక వచ్చిన. ఇక ఉంటే ఏమన్నా తీసుకొచ్చి తినిపించాలి వాళ్ళకి, అది చూపించాలి, ఇటు తీసుకోవాలి, అటు తీసుకోపోవాలని చెప్పి మస్తు ఉంటుంది నాకు. కానీ అసలు సెట్ కాలేదు. ఎట్లా అని చెప్పి ఇవాళ అమావాస్య ఇంటికానే ఉన్నా నేను. ఈ అమ్మగారు జర లేట్గా కర్రీలు అంటున్నారు. టెంపుల్కి పోయి వచ్చిన మార్నింగ్. ఒకటే వాళ్ళ మాకైతే హైదరాబాద్లో అసలు ఇడుస్తలేదు, అది బాగా పడతలేదు. బట్టలన్నీ గల్లీనే ఆరేసేసిన. మీరు రాలేరు కదా గుడికి, మీరు రారు ఏటో వేయరని చెప్పేసి నేను ఒకదా నువ్వు అయితే తెచ్చి. అట్లా ఉంటుందా వారు ఇడిచిపెట్టి పోతారా? అట్లా తప్పు కదా. నువ్వు లేవు కదా, మరి నువ్వు ఏ టైంకి వస్తే నాకు తెలియదు కదా. మా అమ్మగారు కూర అంటున్నారు, నేను చూస్తున్నాను అన్నమాట. పొద్దునండి నా బాక్స్ కోసం క్యాబేజీ శనగపప్పు వంటి వాళ్ళకి బాక్స్లు పెట్టిన. ఇక మన కోసం ఇప్పుడు దొండకాయ అనుకున్నాం. దొండకాయ టమాటా వేసాను. లేదా పొద్దుగాడే నాకేమైనా వెళ్ళపోనా ఉన్నది బియ్యం పెట్టిన తిను. తర్వాత గరం గరం తింటా అని చెప్పి వాళ్ళ ఎప్పటికప్పుడే మనకు అన్నం అప్పుడే, కూర అప్పుడే. కూర అంటే ఆప్షనబుల్ అనుకోగాని అన్నం అయితే ఎప్పటికప్పుడే వండితేనే తినేది. ఏముందమ్మా హీరో పర్సనాలిటీ, నాకెంత తక్కువ అమ్మా. కామెంట్లు అడుగు చెప్తారు. నువ్వు అంతే అన్నమాట. ఇది పట్టు ఇలా వర్షం అందుకే పడుతుంది. పొగడేటోళ్ళకు సరే అని పొగడాలి ఎక్కువ. ఇంకా సంబరపడతావు, ఖుషి అవుతావు నువ్వు అన్న అంటావు. దాన్ని అప్సెట్ చేయొద్దు. కొంచెం సర్వపిండి పెట్టదా? పిండి అయిపోయిందా? ఉన్నది కానీ పచ్చిమిర్చి లేవు. మరి పిల్ల చెప్పటి టైం పెడుతుంది. ఏం కావాలమ్మా? ఏం తింటారు? ఇప్పుడు చెప్ప బిర్యానీ పెట్టి ఏం తింటావు అని అడుగుతారా ఎవరన్నా? అట్లా చెప్పు. ఎంత తప్పది నీకు తెలియదా? అట్లా అంటావా? ఏమో తినాలన్నట్టు అన్నావని. బిర్యానీ తింటారా ఇవాళ అయితే? ఎందుకమ్మా? మొన్నటిదాకానే బోనాల పండుగ తిన్నాం కదా. ఇంకేది బోనాలకు తిన్నదేమో మామూలే. కొనుకొచ్చుకొని తినే దానిలో ఉన్న కిక్కు వేరే దాన్ని ఉంటారా? ఎప్పుడో వంటక బద్ధకం ఉన్నప్పుడు, ఎప్పుడన్నా జర హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు పిల్లలకు తెచ్చి పెడితే అది పెద్ద హ్యాపీ. హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు బిర్యానీ తినాలి. వండనప్పుడు ఇంట్లో బయటకి వెళ్ళి తెచ్చుకొని బిర్యానీ తినాలి. అది ఇంట్లో వండనప్పుడు. ఇంట్లో వండనప్పుడా? నేను వండుతుంది ఏమైతే తింటావా? నేను వండితే జ్వరం తగ్గినాక వస్తే మళ్ళా తిండేది తినకపోవచ్చు. అసలే వర్షాకాలం, మనకు బయటికి పోయేస్తే ఏమన్నా గలీజ్గా రోడ్ల మీద చూస్తేనే ఇక మనకి షార్ట్లు జోరు చేస్తున్నట్టు. నిన్న మన దేవుళ్ళని చూడడానికి పోయిన కాడ వస్తే బాగా మంది ఫాలోవర్స్ నేను బాగానే ఇచ్చేస్తారు కదా. అవునవును. బాగా నవ్వుతున్నావు అక్క, జర తక్కువ నవ్వు అంటారా? ఫోటోలు ఫోటోలు సూపర్ అక్క అంటున్నారు. ఓహో అట్లున్నది. పోతా హాయిగా అయిపోతా. ఎన్ని గంటలకమ్మా? 5 minutes ముందు అక్కడ చెప్తే అక్కడ ఉండాల్సింది. వర్షం అవుతుంది, అడిగి నడుచుకుంటా అసలు ఇబ్బంది అవుతుంది. వీడికి వస్తలేడు, వానికి పార్కింగ్ చేస్తారు గుడి కాడ, కార్లు బస్సు వెళ్తలేదు మేడం అని అంటున్నాను. నేను అడుగుతూ
బస్ సీట్ దాకా రావాలి, లేకపోతే ఆటో మాట్లాడి ఆటోలో పంపిస్తా అని చెప్పాను మేము. అంతా బెదిరించినా ముందు ఆడేమన్నా మేడం మీ ఇంటి దగ్గరనే పెట్టుకోండి మేడం, బస్సు పార్కింగ్ చేసుకోండి, నేను వద్దాను, నాకు నో అబ్జెక్షన్, కానీ ఆడ పార్కింగ్ సాల్వ్ చేయరు ఫస్ట్. పాపం వాళ్ళు ఏం చేయమన్నా, పైసలు ఇస్తున్నాం కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎట్లా, వాళ్ళకి కూడా సులువుగా ఉండాలి కదా. అంతే కదా, అంతే కదా. సాయంత్రం టైం షాయ్ గ్యాస్ బుక్ చేయాలి. ఓన్లీ అమ్మగారికి జెమిని చాక్పత్తా మాత్రమే వాడతారు ఫ్రెండ్స్. జెమిని చాక్పత్తా అంటే విలేజ్లలో దొరుకుతుంది కానీ ఇక్కడ దొరకది. స్పెషల్గా ఈమె గురించి తెప్పిస్తారు అన్నట్టు షాప్ వాళ్ళు. ఈ కాడికి వెళ్ళి బుక్ చేసుకోవాలి పెద్ద డబ్బాలు. డీమార్ట్కి పోయినప్పుడు పెద్ద డబ్బా వాటికైతే మళ్ళీ అటు పోయేదాకా వస్తాయి, అది కౌంట్లేదు. మొన్ననైతే మరిచి వచ్చినాం. ఒకటి తెస్తే పెద్దది ఇంటికాడ తీసుకెళ్ళి మర్చిపోయి ఆడలో వేసి వచ్చి అది పోయే వరకు తిట్టలు పడుతుంది, ఖరాబ్ అవుతుంది. చాయ్ పత్తా మర్చిపోయిందా అమ్మ? అప్పుడే మలిసింది కానీ అది లేక నేను వేయలేదు చాయ్ పత్తా. నువ్వు తావా? తాగుతా, నాకే పోసుకొస్తాను. రాముచేరు కట్ట మీద రాయంచు చిరలే నాని ముఖములు. ఇట్లా ఎట్లా పట్టుకుంటారమ్మా? ఇట్లా పట్టుకోవాలి. ఇంకా అమ్మా నా ఫోన్ ఏది? ఆమ్లెట్ నా కోసం అమ్మా. ఎవరికి? పాప కోసం, మీకోసం కూడా చేస్తాను. నీ గాజులే నిండా కనిపిస్తుంది. దాన్ని పెన్సిల్ వాటి అటు దింపరా మా దాంట్లో మళ్ళీ గంటేందుకు? నాకు నువ్వు చెప్పాలా అంటావా? మరి చెప్పొద్దు, చెయ్యాలంటే కదా. మరి చెప్పకుండా చేస్తలేవని చెప్పి అంటాను అట్లా. చెడగొడతాను. ఫోన్ ఊక ఫోన్ పెడతాడు. వాన తగ్గిందా బయట? అది ఒకసారి తగ్గుతాను. అది వాన వాన అంటే మొన్నటి నుంచిగా నేను పడుకున్నా, నాకు నిద్ర పట్టింది అప్పుడే. అసలు టైం అయిపోయింది, వరగాడు చెప్తలేడు ట్యూషన్ పోదాం మరి. ఇక మమ్మీ పడుకుంది కదా, ఇలా బతికిపోయినా డుమ్మ కూడా చూసి పడియాలి. రేపు ఎగ్జామ్స్ కానీ మళ్ళీ తీసుకుపోయి తోలేసి వచ్చింది. బాయ్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేసి అయితే వీడియో చూడండి. బాయ్. ఆమ్లెట్ గుడ్ నైట్ ఫ్రెండ్స్.